సేమ్ గతంలో కాంగ్రెస్ పార్టీ ఇట్లా చేసుకున్నది. ఇప్పుడు మళ్ళీ అదే పద్ధతి మనం ఒక సైడ్ ఇచ్చిపోయినాం రింగ్ రోడ్ లాగా. ఇలా వాళ్ళు వచ్చి చేసిరంటే మార్చుకుంటూ పోతున్నారు. వాళ్ళ భూములు అప్పియాలి, కొత్త భూములు కొనుక్కోవాలి, వాళ్ళ భూములు కొనుక్కున్న భూములు పక్కకించి పోవాలి. కొన్నవి ఎంత 20 లక్షలకి ఎకర కొంటారు, రేపు 2 కోట్లు అవుతుంది. 2 కోట్లు అయిందంటే నువ్వు ఎకరకాడ 1,80,00,000 వచ్చాయి కదా. ఇక ఏం చేస్తే వస్తుంది చెప్పండి? ఒక 200 ఎకరాలు కొనుక్కుంటే అయిపోయాయి. కనుక దీనికి టీఆర్ఎస్ పార్టీ చాలా కట్టుబడి ఉంది. జయపాల్ యాదవ్ గారు ఆల్రెడీ క్లియర్గా వారికి వివరించడం జరిగింది. మరి జనార్దన్ రెడ్డి గారు కూడా వేరే పని ఉన్నా మరి విని వెళ్దాం, ఐక్యంగా మన ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా సమస్య వచ్చినప్పుడు మనందరం కొట్లాడాలని చెప్పేసి దాంతోనే ఉన్నాం మేము. ఎట్టి పరిస్థితుల్లో కూడా 2 ఏళ్ళు అయిపోయింది. ఇక 3 ఏళ్ళు, 2 ఏళ్ళ తర్వాత ఎలక్షన్ వస్తుంది. వీళ్ళు ఇదే నోటిఫికేషన్ మీద నడుస్తుంటుంది. కోర్టు కేసులు ఉంటాయి. కోర్టు కేసు కూడా ఏ రైతు ₹1 ఖర్చు పెట్టకుండా ప్రభుత్వమే మనమే పార్టీ పెట్టేటట్టు కూడా ముఖ్యమంత్రి గారు ఏర్పాటు చేయడం జరిగింది. మీరు ఒక 5 పైసలు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు, పూర్తి పార్టీ భరిస్తుంది. ఇది ఓన్లీ ఒక్క సమస్య కాదు, మొత్తం నల్గొండ, మహబూబ్నగర్, రంగారెడ్డి జిల్లా, మెదక్ ఇవన్నీ సమస్య. కనుక ఈ పక్కల అన్నిటి కలిపి ఒకటే ఉంటుంది. కనుక మీరు ఐక్యంగా ఉండాలి, జనంలో తీసుకుపోవాలి. ఏం చేస్తున్నాను ఇంత పేదలకు అడుగు కొట్టి వచ్చేది ఏముంది? అవసరం మేరకు ఉండాలా రోడ్డు తప్ప అడ్డగోలుగా మళ్ళీ మధ్యలో రోడ్లు, రీజనల్ రింగ్ రోడ్ కనెక్షన్ అని చెప్పి రకరకాలుగా ఉన్న మన భూమి అంతా పోతే ఇక మేము ఎట్లా బతకాలనేది కూడా ఆలోచన చేయట్లేదు. నష్టపరిహారం కూడా సరిగ్గా ఇవ్వట్లేదు. నిజంగా ఏదో దగ్గర ఓవర్ రోడ్ అయితే పోయిన కాడ ఎంత ఇస్తారనేది కూడా క్లారిటీ లేదు. కనుక ప్రజల నుంచి ఏదైతే స్పందన వస్తుందో, ప్రజల నుంచి గట్టిగా ఉంటారు ఎప్పుడైతే, అప్పుడు ప్రభుత్వాలు దిగి వస్తాయి. ఈయన భూమి పోతుంది, నాది పోతలు వెళ్ళి అని తమాషా చేస్తే నీది కూడా పోతుంది. జరుగుతుంది, ఎప్పుడైనా జరగవచ్చు అది. కనుక అట్లా నాది పోయినోళ్ళు ఒక సైడు, పోయినోళ్ళు ఒక సైడ్ ఉండొద్దు. గ్రామాలంతా కూడా అరే మనదే పోయిందిరా అనేటట్టు అది ఉండాలి. ఐక్యంగా ఉంటే మేము ఏదైనా చేస్తాం. కనుక రిపీట్ కాకుండా చెప్పండి. చెప్పేటప్పుడు ఏం చేద్దాం కూడా కార్యాచరణ కూడా ఇవ్వండి. ఏం చేద్దాం లాస్ట్ మాట్లాడేటప్పుడు మరి ఏం చేద్దాం? స్థానిక సంస్థల ఎలక్షన్స్ వస్తున్నాయి, ఇమ్మీడియట్గా దాన్ని బహిష్కరిద్దామా, లేకపోతే పెద్ద ఎత్తున గొడవ చేద్దామా, ధర్నా చేద్దామా, ఏం చేద్దాం? మీ అభిప్రాయాలు చివరిగా దాన్ని కూడా వివరిస్తే బాగుంటుందని చెప్పి తెలియజేస్తాం.